గరుడ పురాణం అనేది ఇంట్లో ఉంచకూడదు, ఇంట్లో కూర్చొని చదవకూడదు అని అంటూ ఉంటారు. అది నిజమేనా? అష్టాదశ పురాణాలు అని చెప్పి 18 పురాణాలు. హ్మ్. 18 పురాణాలు ఎలా బ్రతకాలి, జీవన విధానం ఎలా సాగాలి, ధర్మ మార్గంలో ఎలా జీవించాలి అనేటువంటివి చూస్తూ ఉంటాయి. కానీ గరుడ పురాణం అనేటువంటిది మనం బ్రతికున్నంత కాలంలో ఏ పనులు చేస్తే ఏ రకమైనటువంటి శిక్షలు పడతాయో చెప్పేటువంటిదే హ్మ్. ముఖ్యంగా గరుడ గరుడ పురాణం. పురాణం. అవును. అంటే అది భయంకరంగా సృష్టిస్తూ ఉన్నారు జనాల్లో. ఓ మాట చెప్పాలంటే గరుడ పురాణం అనేటువంటి దాన్ని అమ్మో! భయం ఇంట్లో ఉండకూడదు అనేటువంటిది హ్మ్. ఒక భయానకమైనటువంటి స్థితిలో దాన్ని ఉంచుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలి అంటే అన్ని పురాణాల కంటే కూడా మొట్టమొదట చదవాల్సింది గరుడ పురాణం. హ్మ్. అది చదివితే కొంత భయమన్నా ఉంటుంది మనిషికి. తప్పు తప్పు చేయకూడదు. ఈ చేయకూడదు తప్పు అని. చేస్తే అమ్మో! ఈ శిక్ష పడుతుందేమో హ్మ్. అనేటువంటి ఒక భయం ఆలోచన ఉంటుంది. అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా మన సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళకి ఈ భయం అనేటువంటిది కూడా తప్పనిసరిగా ఉంటుంది.